హాయ్ అండి, పండక్కి అందరూ ఏం చేసుకున్నారు? మేము భోగి రోజు రవ్వ లడ్డు చేసుకున్నాం. ఫస్ట్ మందపాటి కడాయి తీసుకుని దాన్ని నీట్గా వాష్ చేసుకుని కావలసినంత గీ వేసుకుని అది వేడయ్యాక జీడిపప్పుని ఇంకా కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి. అవి మంచి ఎర్రగా దోరగా వేగిపోయాక అవి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. జీడిపప్పు, కిస్మిస్ ఇంకా నెయ్యి ఎవరి క్వాంటిటీని బట్టి వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత అదే కడాయిలో 4 కప్స్ సుజీ రవ్వను యాడ్ చేసుకోవాలి. ఈ రవ్వ మంచి సువాసన వచ్చేంత వరకు దోరగా రవ్వ మాడిపోకుండా లో ఫ్లేమ్లో వేయించేసుకోవాలి. ఈసారి నేను ప్లెయిన్ రవ్వ లడ్డూని చూపిస్తున్నాను. నెక్స్ట్ టైం కోకోనట్ యాడ్ చేసి చూపిస్తాను. అది మరింత టేస్టీగా ఉంటుంది. ఈ రవ్వ బాగా వేగిపోయినాక ఇందులోనే 1 కప్పు షుగర్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఒకసారి కలిపేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. తర్వాత మిక్సీ జార్ తీసుకుని మరొక కప్పు షుగర్ని వేసుకొని అందులోనే 3 యాలకులు వేసుకొని బాగా ఫైన్గా పౌడర్ని చేసేసుకోండి. ఈ రవ్వ లడ్డులో కొంచెం షుగర్ కలిపాము, అలాగే కొంచెం షుగర్ పొడిని కలిపాము. ఇది పర్ఫెక్ట్ స్వీట్. ఇంకా తగ్గించుకునేలా ఉంటే స్వీట్ని 1/4 కప్పు వరకు తగ్గించుకోవచ్చు. ఇది బాగా మిక్స్ చేసేసాక ఇందులో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే కొన్ని పాలు వేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ రవ్వ లడ్డూలా చుట్టేసుకోవటమే. పాలు ఒకేసారి వేసేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటే లడ్డు కన్సిస్టెన్సీ కావలసినంత వేసుకొని లడ్డూలా చుట్టేసుకోవటమే. ఎక్కువ వేసుకుంటే పలచనైపోయి లడ్డు చుట్టడానికి సరిగా ఉండదు. కాబట్టి తక్కువ వేసుకొని పాలు లడ్డు చుట్టుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డు రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.